హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈ రోజు జున్ను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. చిన్ని సీత ఒక దగ్గర నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ జున్ను గీత ఇంకో దగ్గర నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. అందరూ చాలా గాఢ నిద్రలో ఉన్నారు. ఇక్కడ జున్నుకి మెలకువ వస్తుంది. జున్ను నిద్రలేస్తాడు. తెల్లారింది తెల్లారింది, లేవండి లేవండి. కానీ ఎవ్వరూ నిద్ర లేవకుండా అలాగే నిద్రలో ఉంటారు. జున్ను మాత్రం నిద్ర లేచి బయటకు వస్తూ ఉంటాడు. అక్కడ జున్నుకి ఆవు కనిపిస్తుంది. ఆవు ఆవు ఎక్కుతా, ఆవు భలే భలే. ఇలా జున్ను ఆవు మీద ఎక్కడానికి ఆవు వెనక్కి వెళ్తాడు. ఆవు ఎక్కుతా ఎక్కుతా. కానీ ఆవు మాత్రం జున్నుని ఎక్కించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆవు రా రా, ఎక్కుతా ఎక్కుతా, రా రా. కానీ ఇక్కడ ఆవు మాత్రం జున్నుని పైకి ఎక్కించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆవు మంచిది కాదు, మంచిది కాదు, ఎక్కుతా. ఇలా జున్నుకి చాలా కోపం వస్తుంది. ఆవుని చూసి తిడుతూ ఉంటాడు. జున్నుకి అక్కడ వాళ్ళ నాన్నగారి స్కూటర్ కనిపిస్తుంది. స్కూటర్ స్కూటర్, ఎక్కుతా ఎక్కుతా. అలా జున్ను స్కూటర్ దగ్గరికి వెళ్లి స్కూటర్ ఎక్కుతాడు. స్కూటర్ పై ఎక్కి అటు ఇటు హ్యాండిల్ ని తిప్పుతూ ఉంటాడు. హార్న్ కొడుతూ ఉంటాడు. భలే భలే, స్టార్ట్ స్టార్ట్. స్కూటర్ స్కూటర్, భలే భలే, పద 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 పద. ఇలా జున్ను ఆ స్కూటర్ పై ఎక్కి ఆడుతూ ఉంటాడు. అక్కడికి ఆవు వస్తుంది. ఆవును చూడగానే జున్ను కోపంతో వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. ఆవు వెళ్ళిపో వెళ్ళిపో, హే పద పద, స్కూటర్ స్కూటర్, పద వెళ్ళాలి వెళ్ళాలి, భలే భలే. అలా జున్ను స్కూటర్ హార్న్ మోగిస్తూనే ఉంటాడు. ఆ హార్న్ సౌండ్ ఇక్కడ నిద్రపోతున్న చిన్నికి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. జున్ను స్కూటర్ పై ఉండి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అంతేకాదు, జున్ను స్కూటర్ కి ఉన్న బటన్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా ప్రెస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే చిన్నికి మెలకువ వస్తుంది. చిన్ని నిద్రలేస్తుంది. అబ్బా, ఎవరది? ఈ స్కూటర్ చేసే సౌండ్ కి పొద్దున్నే నాకు నిద్రంతా డిస్టర్బ్ అయిపోయింది. అయినా ఇంత పొద్దున్నే ఎవరు ఇలా నాన్ స్టాప్ గా హారన్ కొడుతూ ఉన్నారు? వాళ్ళని నేను అసలు వదిలిపెట్టను. అసలే నాకు రాత్రంతా నిద్ర లేదు. ఎవరది? అరే, ఈ పని చేసింది జున్నునా? అయ్యో జున్ను, నువ్వేంటి స్కూటర్ పై ఎక్కి ఆడుతున్నావు? త్వరగా దిగు. మమ్మీ మమ్మీ, త్వరగా లేవండి. గీత ఆంటీ లేవండి, చూడండి జున్ను ఏం చేస్తున్నాడో. స్కూటర్ తో ఆడుతున్నాడు. జున్ను దిగుతావా లేదా? లేదంటే కింద పడిపోతావు. దిగు జున్ను. లేదు లేదు, నేను దిగను దిగను. స్కూటర్ స్కూటర్, హే భలే భలే భలే. అలా జున్ను దిగకుండా ఆ బటన్స్ ని నొక్కుతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా స్కూటర్ స్టార్ట్ అవుతుంది. జున్ను స్కూటర్ మీదే ఉండిపోతాడు. అదే, ఇదేంటి? స్కూటర్ ఆపండి ఆపండి. అరే అరే. అయ్యయ్యో జున్ను, ఆగు ఆగు, నేను వస్తున్నాను. జున్ను, వెంటనే ఆ రెడ్ కలర్ బటన్ ని నొక్కు. త్వరగా నొక్కు జున్ను. చిన్ని, కాపాడు కాపాడు ప్లీజ్. చిన్ని. అయ్యయ్యో జున్ను, నువ్వు భయపడకు, నేను వస్తున్నాను. ఎలాగైనా స్కూటర్ ని పట్టుకుంటాను, నేను ఆపుతాను. అయ్యో ఇదేంటి ఇంత గట్టిగా ఉంది? అరే అరే, జున్ను జున్ను. ఇలా చిన్ని స్కూటర్ ని వెనక నుంచి పట్టుకుంటుంది. కానీ ఆ ఫోర్స్ కి స్కూటర్ ఆగక వెనక ఉన్న హ్యాండిల్ ఊడి చిన్ని చేతిలోకి వస్తుంది.
అయ్యయ్యో జున్ను జున్ను నువ్వు భయపడకు, నేను వస్తున్నాను, నేను కాపాడుతాను, వస్తున్నా. పట్టుకున్నా, మళ్ళీ పట్టుకున్నా. జున్ను త్వరగా దూకు, నువ్వు స్కూటర్ మీద నుంచి దూకేయ్, త్వరగా దూకు. చిన్ని నాకు భయం భయం, చిన్ని భయం. అయ్యో జున్ను, స్కూటర్ని నేను పట్టుకున్నాను, త్వరగా దూకు, ఏం కాదు నీకు, త్వరగా దూకేయ్. అలా జున్ను స్కూటర్ నుంచి నిదానంగా కిందికి దూకుతాడు. చిన్ని కాపాడా, దూకేసా దూకేసా, హే వచ్చేసా. చిన్ని వచ్చేయ్ వచ్చేయ్, నువ్వు వచ్చేయ్. అయ్యయ్యో, అయ్యో బాబోయ్, ఇదేంటి స్కూటర్ ఆగట్లేదు, అయ్యో. ఇలా చిన్ని స్కూటర్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఇంతలో స్కూటర్ చిన్ని కాళ్ళ మీద పడిపోతుంది. అయ్యయ్యో, చిన్ని చిన్ని లే లే, అయ్యో కాదు కాదు, లే చిన్ని. జున్ను, అయ్యో స్కూటర్ నా కాళ్ళ మీద పడిపోయింది, చాలా నొప్పిగా ఉంది జున్ను, కాపాడు, నన్ను కాపాడు, చాలా నొప్పిగా ఉంది జున్ను, త్వరగా రా, కాపాడు మమ్మీ మమ్మీ, జున్ను. ఇలా చిన్ని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. చిన్ని వస్తున్నా, నేను వస్తున్నా. జున్ను రా, జున్ను త్వరగా రా, నాకు చాలా నొప్పిగా ఉంది. చిన్ని వస్తున్నా వస్తున్నా. అయ్యో లేవట్లే, మమ్మీకి చెప్తా, మమ్మీ. జున్ను అదే కరెక్ట్, త్వరగా వెళ్ళి మమ్మీని పిలు, నాకు చాలా నొప్పిగా ఉంది, త్వరగా పిలు. అలా జున్ను త్వరగా లోపలికి వెళ్తాడు. ఆంటీ ఆంటీ ఆంటీ, చిన్ని చిన్ని లేవండి లేవండి. అరే ఎవరది? జున్ను నువ్వా? ఏంటి చిన్ని చిన్ని అంటున్నావు? అరే చిన్ని ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళింది? జున్ను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, సరిగ్గా చెప్పు. అప్పుడే గీత కూడా నిద్రలేస్తుంది. అయ్యో గీత, జున్ను ఏదో చెప్తున్నాడు, కానీ నాకు అర్థం కావట్లేదు. చిన్ని చిన్ని అంటున్నాడు, చూడు. మమ్మీ మమ్మీ, చిన్ని త్వరగా రండి, స్కూటర్ చిన్ని. అలా జున్ను సీత గీతలిద్దరిని చిన్ని దగ్గరికి తీసుకుని వెళ్తాడు. చిన్ని కాళ్ళ మీద స్కూటర్ పడిపోయి ఉంటుంది. అయ్యో చిన్ని ఏమైంది? అయ్యో స్కూటర్, అయ్యో చిన్ని ఇదెలా జరిగింది? గీత త్వరగా రా గీత, ఈ స్కూటర్ని పట్టుకో. అయ్యో ఇదేంటి ఇలా జరిగింది? మమ్మీ త్వరగా రండి, నాకు బాగా నొప్పిగా ఉంది మమ్మీ. అప్పుడే సీత గీత ఇద్దరు కలిసి చిన్ని కాళ్ళ మీద పడి ఉన్న స్కూటర్ ని పక్కకు తీస్తారు. అయ్యో నా బంగారు తల్లి, ఇదెలా జరిగింది? నిన్ను కాపాడుతాను గీత, త్వరగా రా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుందో చూడు, త్వరగా రా. సీతక్క, నేను ఇప్పుడే తీసుకొస్తాను. మమ్మీ నొప్పిగా ఉంది మమ్మీ. అలా సీత చిన్నిని తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెడుతుంది. ఇంతలో గీత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వస్తుంది. ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. హరి జున్ను, నువ్వైనా చెప్పు, ఇదెలా జరిగింది? అయ్యో నా తల్లి, నీకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. సారీ మమ్మీ, జున్నుకి ఏమీ తెలీదు. నేను నమ్మను, ఇదంతా జున్ను వల్లే జరుగుంటుంది. కానీ చిన్ని మాత్రం ఏం చెప్పడం లేదు, ఏమైందో ఏంటో. ఇక్కడ జున్ను చాలా భయపడుతూ ఉంటాడు. సీత చిన్ని కాళ్ళకి కట్టుకడుతుంది. అందుకే కదా పెద్దవాళ్ళు పిల్లల్ని బయటికి ఎక్కడికి పంపించాలన్నా భయపడతారు, అందుకే జాగ్రత్తగా చూసుకుంటారు. సరే చిన్ని, నువ్వు రెస్ట్ తీసుకో. చిన్ని, నువ్వు రెస్ట్ తీసుకో, నీ దెబ్బ త్వరలోనే తగ్గిపోతుంది. అలా సీత చిన్ని కాళ్లకు కట్టుకడుతుంది. చిన్ని పడుకుంటుంది.
ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.